పోలవరం ఎత్తు విషయంలో తగ్గేదే లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నాను వైకాపా ప్రచారం కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదని తేల్చి చెప్పింది. బుధవారం వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోం, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు 1980 ప్రకారం జలాశయ పూర్తి సామర్థ్య స్థాయి నీటి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.5 మీటర్లకు తగ్గించిన మాట వాస్తవమేనా? ఇందుకు 30,436 కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా? నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు ప్రతిపాదనలు పంపిందా? అలాగే అంచనాలను సవరించాలని కోరిందా? అలాగైతే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి 55,650 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణం ఏంటని వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయాన్ని 55,656 కోట్ల మేరకు 2019 ఫిబ్రవరిలో జలవనరుల శాఖ సలహా కమిటీ ఆమోదించినట్టు చెప్పారు. అయితే ప్రాజెక్టు ప్రయోజనాలు త్వరగా పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 41.15 మీటర్ల నీటి నిల్వతో 2023 ఆగస్టులో సవరించిన అంచనాలు సమర్పించినట్టు వెల్లడించారు. అందులోనే ప్రాజెక్టు నిర్మాణం, డ్యామ్, స్పిల్వే, జలాశయ పూర్తి మట్టం 45.72 వరకు అవసరమైన నిర్మాణాలు, 41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ పునరావాస పనులు చేర్చినట్టు చెప్పారు. దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436 కోట్లను సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్టు వెల్లడించారు. అసలు చూడండి ఎంత అంటే కళ్ళెదుట కనబడ్డదాన్ని ఎంత గారడీ చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు గడుతోంది 41.15 మీటర్లే, అదే కేంద్రం చెప్పింది. నీటి నిల్వకి పూర్తిగా ఉంటుంది అంటే ఉంటుంది అని చెప్పారు. దాన్ని ఎలా వక్రీకరించారంటే లేదు అసలు పోలవరం ఎత్తు తగ్గేదే లేదు అని చివరన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు వార్త అంతా రాసేసి ఏది తగ్గించేది లేదని చెప్పారని, చివరిలో మాత్రం కేంద్రం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్టు చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళు 41కే ఇస్తున్నారు అన్నటువంటి. కానీ హెడ్డింగ్ ఒకటి, వార్త అంతా ముందంతా ఒకటి అల్లేసి అసలు నిజం మాత్రం చివరిలో ఒక ముక్క రాస్తారనమాట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శాపం. ఇకపోతే